ప్రేమ కోసం, కేవలం ప్రియురాలతో కలిసి ఉండడం కోసం ఓ అబ్బాయి 143 కిలోల నుండి 76 కిలోలకు తగ్గిపోయాడు. తెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు. తర్వాత ఫోటో చూసి నేనైతే షాక్ అయిపోయాను. డైట్ చేసినావు 6 months లో నువ్వు కావాల్సుకున్న 70 కిలోలు తగ్గినావు, అదంతా ఓకే, గానీ అది అమ్మాయి కోసం అనేసరికి నేను ఇప్పటికీ ఉన్నారా. సో యు ఆర్ ద లక్కీ గర్ల్ అన్నమాట. అంటే మీ అమ్మగారు ఆ కూరగాయల వ్యాపారం చేస్తారని కూడా తెలుసు. అక్కడ నుండి రోజు సొంత ఇల్లు, నాన్న విలేజ్ లో ఉంటాడు అన్నావు కదా. ఆయన ఇంకా ఇక్కడ ఉండడు. నాకు తెలిసినప్పటి నుంచి ఆయన నాకు ఒక షర్ట్ ఇప్పించిండు, నాకు ఒక ప్యాంట్ ఇప్పించిండు అని ఏది గుర్తులేదు నాకైతే. కంప్లీట్ గా మమ్మీ ఒక్క ఇయర్ రింగ్ కూడా, కమ్మలు కూడా కొనుక్కున్నట్టు నేను చూడలేను. ఆ మొత్తం మాకే. నాకు ఈ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఇప్పించేది, లేదు అనకుండా మమ్మీ నాకు అన్ని చేసేది. ఇక అమ్మ కొడుకులాగా కనబడుతున్నాడు. అమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అమ్మకి ఇప్పుడు నిన్ను కూతురు లెక్క ఇచ్చిన కోడలు లెక్క కాదు, అమ్మ కావాలి, అమ్ములు కావాలి. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని అంటే ఏదో ఒక సిచ్యువేషన్ కి పెళ్లి చేసుకున్న తర్వాత ఒప్పుకోకపోతే లేచిపోతా, ఈ మూడ్ లో ఉంటారు. కానీ అమ్మాయి కోసం లైఫ్ లో సెట్ అవ్వాలి, సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ నాన్న ఏ రేంజ్ లో ఉన్నాడో నేను ఆ రేంజ్ కి రావాలి అని నువ్వు అనుక్షణం కష్టపడ్డావు చూడు, అది చాలా గ్రేట్ యాక్చువల్లీ. అంటే రేపు నా కూతుర్ని మంచి చూసిన కాన్ఫిడెన్స్ ఆయనకు కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఈయన పెళ్లికి ముందే ఇంత చేసిండని ఆ కాన్ఫిడెన్స్ తోనే వచ్చినాం. ఈయన June 10th వచ్చిండు 2023. ఆ రోజే మా ఇంట్లో తెలిసింది. ఎగ్జాక్ట్ గా ఆ రోజు తెలిసిన రోజు సిచ్యువేషన్ ఏంటి? ఘోరం అసలు. ఇంకా నువ్వు ఆయనే పెళ్లి చేసుకుంటావా అని అంటే అవును డాడీ అని చెప్పి. పాపం మా డాడీ ఏమనలే అన్న, ఆయన బాధ ఆయనే పడ్డాడు. కానీ బయట ఎట్లా ఫేస్ చేయాలి నేను ఇట్లా ఆఫీసర్ ఇంక ఉంటది కదా వాళ్ళకి కూడా మైండ్ లా. స్వామి సార్ అంటే అందరు గుర్తుపడతారు అనమాట. ఇల్లు కట్టుకున్న డాడీ ఇట్లా ఇది పక్కగా అయ్యిండు అంటే ఇంకా సరే అని ఆయన కూడా ఇంకా కనుక్కోవడం స్టార్ట్ చేసిండు. ఎవరన్నా ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు, నా కూతురు సంతోషంగా ఉంటే నాకు చాలు. ఆయన డ్యూటీకి వెళ్తున్నప్పుడు కూడా మా మమ్మీకి ఫోన్ చేసి అమ్ములకు పెట్టు, చిన్నారి తల్లి నా నింగి జా. అమ్ములకు టైంకి పెట్టు, అమ్ముల్ని మళ్ళీ ఈ టాపిక్ తీయకండి, అమ్ముల్ని ఏమనకండి. కూతురు ఉండాలి నాకు ఎప్పుడు. ఆయన ఉండలేడు, ఆయన కూడా నన్ను వదిలిపెట్టి కంపల్సరీ అని ఒప్పించి చేసుకుంటా. ఆయన కూడా నాకు డాడీ లేక నన్ను చూసుకోవాలి, నేను మిస్ అయిన లవ్ అంతా ఆ ఫ్యామిలీ నుంచి నాకు కావాలి అనే ఇదే చెప్తుండే నేను. గ్రేట్ ఫాదర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు తెలిసినప్పుడు కొడతారు యాక్చువల్ గా. ఒక్క మాట కూడా అనలేదు డాడీ. అదే గ్రేట్. డాడీ అంటే చాలా ఇష్టం అన్న. సర్దుకొని ఉండే అంత ప్రేమ కూడా ఉందా మీకు. కానీ మనం తనని ఇష్టపడడం కాదు, తనకిష్టమైంది మనం ఇష్టపడి తనకిష్టమైంది తనతో ఉంచడం. లవ్ అంటేనే అది. అండ్ మీ జంట రోజు అది చేసిరండి. కెమెరా ప్రేక్షకుల ముందు నువ్వు మీ హస్బెండ్ ని ప్రపోజ్ చేయబోతున్నావు. ఎందుకంటే ప్రతి దగ్గర అబ్బాయిని ప్రపోజ్ చేయమంటారు, లేదు సార్ నువ్వే ప్రపోజ్ చేయాలి. చాలా జెలస్ ఫస్ట్, నీకు తెలుసు. ఎవరితోని ఇట్లా క్లోజ్ ఉన్నా నా వల్ల అసలు కాదు. కంప్లీట్ గా నాకు మొత్తం నువ్వే. ఎప్పుడు ఇదే హ్యాపీనెస్ తోనే ఉండాలి మనం. ఎవరు ఏమనుకున్నా ఏదైనా ఇప్పుడు కలిసి మన ఇద్దరం. నేను నీతోనే ఉంటా. అమ్ములు నేను ఒకటి చెప్తుండే కదా, రాధ లేనిదే జోగేంద్ర లేడని. ఇక్కడ అమ్ములు లేనిదే అరవింద్ లేడు. ఐ లవ్ యూ అమ్ములు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నే. వావ్ చాలా 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 క్యూట్ గా చూడు నేనే అలా చూడు. రాధమ్మ రావే రాధమ్మ. మా ఇద్దరి మధ్యలో ఉన్న మెమోరీస్ అన్ని దాచిపెట్టుకున్నాం అన్న. రింగ్ పెట్టుకొని. నిజంగా ఒక్కసారిగా నా పాస్ట్ లో గుర్తొచ్చింది. నేను జిల్లెస్ ఫీల్ అవుతున్నా ఇప్పుడు. నువ్వు చెప్పు, అరవింద్ లో నీకు బాగా ఏది ఇష్టం? ప్రతి దానిలో హెల్ప్ చేస్తాడు అన్న. చూడడానికి లావు ఉన్నాడు, చిన్న స్థాయి. బ్రో ఇట్లున్నప్పుడు ఇదంతా ఉన్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయడానికి బ్రోలో నీకు బాగా ఏది నచ్చింది? ఆయన ప్రేమనే ఈయన ప్రేమను దగ్గర చేసింది అనుకోవాలి. ఒక అమ్మాయి కూడా సిన్సియర్ గా లవ్ చేస్తే అబ్బాయి కోసం ఎంత కష్టపడుతుంది అని చెప్పి నేను అమ్ముల దాంట్లో చూసినాను. అసలు ఇదంతా ఒక అమ్మాయి కోసం చేసావా అని అంటే నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే నేను లావుగుంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావా? అసలు బక్కగా అవ్వాలి, జిమ్ కి వెళ్ళాలి, ఇలా ఫిట్ అవ్వాలి అని ఎందుకు వచ్చింది? నేను నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికి ఏదైనా మైనస్ ఉందంటే నా వెయిట్ తగ్గాలని నాకు నేనే చెప్పుకున్నా.
గూగుల్లో సెర్చ్ చేసేది ఎట్లయితే తొందరగా తగ్గుతా వెయిట్. నేను ఇట్లా కూడా ట్రై చేసిన, నేను ఏమన్నా ఆపరేషన్ చేయించుకొని తగ్గుదామా అని అయ్యో హాస్పిటల్స్ కి కాల్ చేసి కనుక్కున్నా. మన అయితే ఆమె ఎట్లా ఉండాలి మరి అప్పుడు? నేను ఆమెతో ఉండడానికి నేను ఇవన్నీ ట్రై చేసిన. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం. 5 months లో 1 day కూడా నేను 1 time కూడా రైస్ జోలికి పోలే, రోటీ జోలికి పోలే, ఒక్కసారి కూడా అన్నం 1 time కూడా పోలే అన్న. నన్ను నాలేక కావాలనుకున్న వాళ్ళు ఇట్లా చేయొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా వీక్ అయిపోతుంది. 6 నెలల్లో బక్కకు కావాలి, హెల్త్ గిల్త్ ఏం ఆలోచించలేదు. ఏం ఆలోచించలేనా. సో సడన్ సర్ప్రైజ్ ఎట్లా ఫీల్ అయ్యాను ఒకటేసారి బక్క అవ్వంగానే ఏమనిపించింది? నేను ఇంకా షాక్, నాకు ఏం అర్థం కాలేదు. నేను కాలేజ్లో ఉన్న లెక్చరర్ క్లాస్ చెప్తుంది, ఫేస్ వీడియో కాల్ అయినా ఫేస్ నాకు క్లియర్గా చూపించకపోయేది, జస్ట్ ఇట్లా హాఫ్ అయ్యే కనిపిస్తుండే నాకు. ప్రతిరోజు ఎన్నో బంధాలు విడిపోతాయి, ప్రతిరోజు ఎన్నో బంధాలు కలుస్తున్న బంధాలు అంటే తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేకుండా కలుస్తున్నాయి. బయట వాళ్ళు పోయి చెప్తే వాళ్ళు చెప్పడం వేరే రకంగా ఉంటది, మనం చెప్పేదాకా ఇంట్లో ఎవరు చెప్పొద్దు. ఇదే ఉంటుండే మా ఇద్దరికి. కలవడం కూడా చాలా తక్కువ అన్న. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు వస్తుండే అన్న. ఈవినింగ్ 5 minutes కోసం కూడా నేను 130 kilometers జర్నీ చేసిపోతుండే. ఏడ్చుకుంటా పోతుంటే నాకు అప్పుడు నవ్వు వస్తుండే, ఈయన ఇట్లా ఏడుస్తున్నాడు అని. కానీ నాకు ఆ పెయిన్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అన్న వదిన అంటే ఇప్పుడు దేనికైనా రెడీ అయ్యేటట్టు. వాళ్ళు మమ్మల్ని అట్లా చూస్తారు, ఈయన రాముడు, నేను సీత, మాతో పాటు జయంత్ ఉంటుండే అన్నమాట. మా మధ్యలో ఉన్నది ఆయన, ఇంకా ఆయన హనుమంతుడు, హరీష్ లక్ష్మణుడు అని ఇంకా ఇట్లా మాట్లాడుకుంటాం మొత్తం. అప్పటి పూర్తి 4 గోడల మధ్యలో సంతోషాల కోసం ప్రేమ అనే పదాన్ని యూజ్ చేస్తూ ఆ ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. ఈ క్వశ్చన్ అడగలవద్దు అని కట్నం తీసుకున్న వాళ్ళే కదా, బంగారమే వచ్చింది ఇంటికి, కట్నం ఎందుకు అనుకున్నావా?